జర్నీ ఆఫ్ గ్రాండ్ మాకు స్వాగతం. ఈరోజు వీడియోలో 600 సంవత్సరాల చరిత్ర కలిగిన గోదా రంగనాథ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం రంగారెడ్డి జిల్లా గండిచెరువు గ్రామంలో ఉంది. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్న సంఘీ టెంపుల్కి 4 కిలోమీటర్ల దూరంలోనూ, హయత్ నగర్కి 8 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. స్థల పురాణం ప్రకారం గండిచెరువు కోహే గ్రామానికి మధ్యలో ఉన్న ఒక పెద్ద బండరాయి క్రింద ఉన్న పుట్టలో స్వామి వెలిశారు. ఒకరోజు వైష్ణవ భక్తులు ఇద్దరు తీర్థయాత్రలు చేస్తూ అటువైపుగా వెళ్తూ అక్కడ ఉన్న పుట్టలో నుండి ఓంకార శబ్దం రావటం విన్నారట. వారు వెంటనే గ్రామంలోకి వెళ్ళి ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు చెప్పారు. అప్పుడు వారు గ్రామస్తులందరితో ఆ పుట్ట దగ్గరకు చేరుకుని వారు ఆ శబ్దాన్ని విని ఆశ్చర్యపోయారట. తర్వాత ఆ పుట్టను మెల్లగా తొలగించి చూడగా ఒక భారీ విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా బయటకు తీసి దానిని ఒక చోట ప్రతిష్ఠ చేయాలనే నిర్ణయంతో ఎడ్లబండతో తరలిస్తుండగా కొంత దూరం పోయిన తర్వాత బండ్లు కదలలేదు. ఎంతోమంది ప్రయత్నించినా వాటిని కదపలేకపోయారు. అప్పుడే ఒక వింత జరిగిందట. అక్కడి సమూహంలో ఉన్న 12 సంవత్సరాల బాలుణ్ణి స్వామి ఆవహించి అక్కడే తనను ప్రతిష్ఠించి ఆలయం కట్టవలసిందిగా ఆదేశించారు. దానితో ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి ఆలయం కట్టించారట. అప్పటి నుండి నిత్య పూజాధికాలు, ఉత్సవాలు స్వామికి ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనం దర్శించుకుంటున్నది ఆ ఆలయంలోని ఆదిశేషునిపై పవళించి ఉన్న శ్రీరంగనాథ స్వామిని. ఆయన పాదాల చెంత శ్రీరూపంలో ఉన్న గోదాదేవి. గుట్టపైనున్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే మెట్ల మార్గం ద్వారానే వెళ్ళాలి. కొండపై నుండి చూస్తే చుట్టూ పచ్చని చెట్లు, పచ్చని పొలాలు, పట్టణానికి దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణంతో ఎంతో ప్రశాంతతో అలరారుతుంది. ముఖమండపం అనేక స్తంభాలతో తెలుపు సింధూరపు వర్ణంతో ఉంటాయి. ముందుగా అక్కడున్న గణపతిని దర్శించుకొని గర్భాలయంలోని శయనముద్రలో ఉన్న గోదాదేవి సహిత శ్రీరంగనాథుని దర్శించుకోవాలి. కొలిచిన వారికి కొంగు బంగారం అంటారు. నమ్మకంతో కొలిచిన వారిని స్వామి తప్పకుండా అనుగ్రహిస్తారని చెప్పడానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ ఆ స్వామి అదృశ్య రూపంలో గ్రామంలో తిరుగాడుతూ ఆ గ్రామస్తులను రక్షిస్తాడని వారి ప్రగాఢ విశ్వాసం. నీటి సౌకర్యం పుష్కలంగా లేని ఆ గ్రామంలో ఇప్పటికీ పంటలు సమృద్ధిగా పండుతాయని, కోరిన కోరికలు తీరుస్తారని చెప్తారు. అక్కడ తమకు పండిన పంటలో ప్రతి ఏటా కొంత స్వామి అమ్మవార్లకు వడిబియ్యం కింద ధాన్యం సమర్పించుకుంటారట. ఈ ఆలయంలో కానుకలు సమర్పించుకోవడానికి హుండీ కూడా ఉండదు. ధనుర్మాసం 1 రోజులు మరియు ఇతర పండుగలప్పుడు విశేష పూజాధికాలు నిర్వహిస్తారు. ఇక్కడ స్వామి అమ్మవారికి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజుని కళ్యాణం జరిపించడం విశేషం. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.